నిర్మల్ జిల్లా కడియం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే బుజ్జు పటేల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి సి హరికిరణ్, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్తో కలిసి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ప్రతి పేద కుటుంబం కూడా సన్నబియ్యం తినాలనే లక్ష్యంతోనే కడియం మండలంలో 2992 నూతన రేషన్ కార్డులు పనిచేయడం జరుగుతుందని అన్నారు. తాను ఎప్పటికీ ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తినని తెలిపారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల సమస్య రాష్ట్ర ప్రజాప్రభుత్వంలోనే సాధ్యం అవుతుందన్నారు. ఇసుక కావచ్చు, కట్టె కావచ్చు, ఇంకేమైనా తీసుకెళ్దామంటే అవకాశం లేకుండా పోతుంది. మరి ఈ ప్రాంత బిడ్డలు ఏం కావాలి చెప్పండి. ఈ రోజు కడెన్ కూడా బొబ్బర్ జోన్లోనే ఉంది, ఖానాపూర్ కూడా బొబ్బర్ జోన్లోనే ఉంది, గోదావరి వరకు కూడా మొత్తం అంతా కూడా బొబ్బర్ జోన్ కింద వారు మార్క్స్ చేస్తూ పోతే ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఈ రోజు ఇందిరా ఇల్లు కావాలంటే ఇల్లు ఎక్కడ నిర్మాణం జరగాలి. కాబట్టి ఇది ఒక కుట్రపూర్తంగా జరుగుతున్న చర్య. ఈ యొక్క చర్యని తిప్పికొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా వేళని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే అటవీ శాఖ అధికారులతో ప్రత్యేకంగా మీరు పిలిపించుకొని మీ అనుమతి లేకుండా గ్రామాల్లో వెళ్ళకండి అని చెప్పండి. ఒకవేళ గ్రామాల్లో వెళ్తే వాళ్ళందరూ కూడా దిగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా నేను జనాల పక్షాన్ని ఉండే తప్ప అటవీ పక్షాన్ని నేను ఉండా. అది క్లారిటీగా మళ్ళా చెప్తున్నా. నేను ఎప్పుడైనా ప్రజల కోసం ఆలోచిస్తా, కానీ నేను అటవీ శాఖ వైపు నేను ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించా. ఎందుకంటే వాళ్ళకు పులి మీద ఉన్న ప్రేమ ఈ ప్రాంత బిడ్డల మీద లేదు. ఈ రోజు నా ప్రాంతంలో చాలా మంది ఓసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, అదేవిధంగా చాలా మంది బడుగు బలహీన వర్గాలు ఈ రోజు ఆదివారం